హలో. అరే నా బాక్స్ కనిపించట్లేదు కదరా, తెలుసు కదరా. అరే రే కొంచెం అతకరా ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా, నైట్ 2 days నుంచి సినిమా చూడాలనుకుంటున్నారా. అరే రే ఒక్కసారికి అతకరా ప్లీజ్ రా. అరే ప్లీజ్. హలో హలో. రే రే. బ్యాగ్ జిప్ ఓపెన్ అయింది బాస్, చూసుకోవాలి కదా. థ్యాంక్ యూ బాస్. డబ్బులు ఎవరికి ఊరికే రావు బాస్, ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకూడదు. ఏం జరుగుతుందిరా, ఏం అర్థం కావట్లే. ఏమైనా చేతబడి చేశారు నా మీద. మా రక్షణతో కవర్ అవ్వండి. మాకే రైట్ 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 సైడ్ లెఫ్ట్ రా, పైన వచ్చాడు చూడు. మన డిస్టర్బెన్స్ అన్న సౌండ్ దగ్గర. పాపం ఫీల్ అయినా వాడేమో. లీడ్ కోడ్ క్రాష్ చేసి పోతున్నాడు. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిన ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అమ్మాయి ఏం సొసైటీలో పోతున్నాడు. అరే అరే ఫాలో మళ్ళీ ఇంకోసారి బెటర్ ప్లీజ్ రా. రే ఏమన్నా మాట్లాడావు నాతో? లేదే. ఎవర్రా మాట్లాడింది? కాసేపు నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్లో ఆలోచిద్దాం. ఇది ఫస్ట్ మాట్లాడింది, సెకండ్ ఇక్కడ, థర్డ్ ఇక్కడ. సో మొత్తానికి కామన్ పాయింట్. అలా ఎర్రి మొహం వేసుకొని చూస్తున్నావేంట్రా? హాయ్. అంటే ఇప్పుడు బ్యాగ్ మాట్లాడుతుందని అంటావు? అవునరా, నిజం రా, మాట్లాడుతుందిరా. అయితే నాతో కూడా కొన్ని మాట్లాడుతున్నాయి. అవునా, ఏంటిదిరా? అగో ఆ ట్యాంక్ మాట్లాడుతుంది. ఏమన్నా మాట్లాడుతుంది? ఎండ పడుతుంది, నాకు షాడో కప్పండి అని చెప్పి. అవునా? అవునా ఏంట్రా? అవునా చేయలే. ఒరే నిజంగా మాట్లాడుతుందిరా. బ్యాగ్ మాట్లాడుతుంది. రే శివరాం, నువ్వన్నా వినరా, నిజంగా మాట్లాడుతుందిరా. ఎప్పుడు తిండానరా. ఒరే నిజం రా, నమ్మరా నువ్వన్నా నన్ను. కెమెరా ఎక్కడ? ఒరే కెమెరాలు కాదురా, నిజం రా. రేపు మళ్ళీ ఏమంటారా? ఇది మార్చ్ ఏప్రిల్ కూడా కాదే. నిజం రా చెప్పేది. రే నమ్మరా. రే హాట్స్ చూసావా? వాడి దగ్గర ఉంది. ఆదేవి గారు ఈ సినిమా చేశా నిన్న. ఒరే ఒక్కదానికి తొందరగా సమాధానం చెప్పగలరా? అరే నీ రూమ్ లోనే సెల్ఫ్ లో సెకండ్ లోనే వెతుక్కోపోరా. నన్ను అడిగితే లెఫ్ట్ కదా అదంతా అని అడిగాను. ఆ స్లో మోషన్ ఏంట్రా? మరీ దయ్యం కాదు, మంచోడివే. థ్యాంక్ యూ. వెల్కమ్. మంచి సినిమా చూపిస్తావా? థ్యాంక్స్ రా, ఇన్నాళ్ళకన్నా గుర్తించావు నన్ను.
கிளாஸ்ல இருக்கேன், கொஞ்சம் ஒர்க் இருக்கு, நான் அப்புறம் பண்றேன். நான் கீழே வெயிட் பண்ணி வரேன். ఏరా సిస్టర్ అని వచ్చింది కదా. బ్రో బ్రో అన్నా అబ్బో వెళ్తున్నాడు అయ్యో ఎస్ఆర్సి శ్రీనివాసరామాను ఏదో పొడవడానికి. இந்த கேல்குலேஷன் வரல ப்ரோ. బ్రో ఇది రొంబ కష్టం బ్రో, రొంబ ఇంపార్టెంట్ క్వశ్చన్. హోరీ డేసాలు ముందు ఈడికేం రాదు, ఈడేం చెప్తున్నాడు ఇంకా ఆడేం వింటున్నాడు. రొంబ సింపుల్, 2 స్టెప్స్. టేక్ దిస్ as ఫస్ట్ స్టెప్. ఆహా అట్నా ப்ரோ இந்த ஸ்டெப் ராங் ப்ரோ. ఏరా రావట్లేదా? ఏ అమ్మ మూసుకో. అబ్బో కోపం వచ్చినట్టుంది. ఓకే ఇట్ విల్ కమ్ 2 minutes. నేను చూస్తారా ఎలా వస్తుందో. అగైన్ యు ఆర్ రాంగ్ బ్రో. ఇప్పటికే చాలా ట్రై చేసావు, ఇవన్నీ మనకి సెట్ అవని పనులు రా. దా వెనకాలకు వచ్చి ఫ్లేమ్స్ వేసుకుందిరా, ఇదే కరెక్ట్ మనకి. ఏ ఆరక్షణ చేయాలి. హైరెడ్ ఇప్పం. అరే ఇక్కడ రా. ఓ ఈడికి వినపడను కదా. ఏడీడు ప్రాబ్లం అని పారిపోయాడు. ఒరే ప్రశాంతంగా ఉండనివ్వరా? ఏంట్రా అసలు నువ్వు ఎందుకురా టార్చర్ చేస్తున్నావు నన్ను? 2 నిమిషాలన్నా ప్రశాంతంగా ఉండేవారా? ప్లీజ్ రా. ఓకే కూల్ కొంచెం డోసెస్ తగ్గిస్తా ఇంకా. ఊరిని నీ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? అగో డిప్పంగడు మళ్ళీ వచ్చాడు. చూడు భయపడి వచ్చాడు అలా. యాడ్ సంగతి పక్కన పెట్టు. నాకు కాత్యాయిని బ్యాగ్ పడిపోయింది. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది. అమ్మో ఈ దరిద్రాలు నేను చూడలేను రా బాబు. కుళ్ళురా నీకు. నీ కాత్యాయని పర్లేదు కానీ నాకు కాత్యాయని బ్యాగ్ పడిందని కుళ్ళు. నీకు బాగా మతం ఎక్కిందరా గోవర్త. ఉండు నీ పని చెప్తా. చల్లగుందిరా. ఈ ఎండేంటి మరి ఇంత ఉంది, ట్యాన్ అయిపోతున్నా. చల్లగాలి బాగా ఎంజాయ్ చేస్తున్నావా? నీ ముఖం రా, నీ ముఖం. సరదా బయటికి వెళ్దాం పదా. ఓకే డన్. ఇంకేంట్రా విషయాలు? మా విషయాలు ఏముంటాయి, అంత బోరింగ్ బతికే. అవునరా సినిమాలు చూస్తావురా నువ్వు? బాగా. అవునా ఏం సినిమాలు చూసావు ఇప్పటిదాకా? కలేజా, సరిపోదా, శనివారం, రంగస్థలం, డార్లింగ్. ఊరిని నిన్నెప్పుడు చూసావురా? ఏముంది, నువ్వు నన్ను ఏదో ఒక మూలు పడేసి ఉంటావు. నువ్వు ఏ సినిమా చూస్తా నీతో పాటు నేను ఏదో చూసేసా. ఓ బానే చూసావురా, పర్లేదు. ఏదో మీ దయ గురుజీ. అవును ఇంతకీ ఎవరి ఫ్యాన్ రా నువ్వు? జై బాబు. అవునా మనం కూడా అదే షేక్ హ్యాండ్ ఇచ్చుకో. అవునరా ఇంతకీ వారణాసి ట్రైలర్ చూసావరా? లేదు. ఇప్పుడే ఇంకా చూడకపోవడం ఏంట్రా? హెచ్డీ క్వాలిటీలో చూపిస్తుందా? డైరెక్టర్ ఎవరో తెలుసా? రాజమౌళి. నేను వస్తున్నా పెట్టి. హలో, ఉందిగాడంటే వాడు మాట్లాడేసుకుంటున్నాడు. ఆడి పక్కన బ్యాగ్ ఏమైనా ఉందా? ఉంది ఉంది ఉంది. అయితే నువ్వు ప్రశాంతంగా బతకాలంటే వాని కంటికి కనబడకుండా అడ్డించడే పారిపో. సరే బాయ్ బాయ్. పెట్టి ఎరా ఎలా ఉంది ట్రైలర్? అరే అంత బాగుంది ఏంట్రా ట్రైలర్. అరే ప్లీజ్ రా, నువ్వు సినిమాకి వెళ్ళేటప్పుడు నోట్ తగిలించుకొని వరా ప్లీజ్ రా. April 7, 27 షేక్ ఆడిస్తాం. షేక్ ఆడిద్దేలే కానీ ఆడెవడ నేను మంచి రొమాంటిక్ యాంగిల్ లో చూస్తున్నాడు రోయ్. ఏ నవీన్ బాయ్ బాయ్ బాయ్.
ఈ మధ్య మనుషులు మరీ వింతగా ప్రవర్తిస్తున్నారా. ఏం చేద్దాం నీలాగే. అంతా నీ మహిమే. లైఫ్ ఎట్లుందిరా? మా బతుకులే ఉందిరా, మీ బతుకులు చూడు ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటాయా. నేను మా బతుకులు హాయిగా ఉన్నాయా? మరి చూడు మాకు చూడు సిఐఏలని, టెస్టులని, మిడ్డులని, లవ్వులు, బ్రేకప్లు, ప్లేస్మెంట్స్. ఒకవేళ ప్లేస్మెంట్ వచ్చిందా అంటే మళ్ళీ ఆ జాబ్ గ్యారంటీ అని నమ్మకం లేదు. అది చదవ బతుకు ఇది. నీకు చూడు ఎంత హాయిగా ఉంటావు. ఏంటే మా బతుకు హాయిగా ఉంటుందా? ఒరే తిప్పి కొడితే మా లైఫ్ స్పాన్ ఉండేది మహా అయితే 2-3 years రా. మీరు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి రావాలి. మాకంటే ఫ్రీడమ్ లేదు, తొక్కలేదు. మీకు చూడు నిండు 100 ఏళ్ళు ఉంటే దాన్ని కాస్త చెడలు వాటిలో తీసుకొని 50కి తెచ్చుకున్నారు. ఓరే బాబా బాపరా బాబు, కాలేజీలో లెక్చర్లు పీకి నువ్వెక్కడ లెక్చర్లు పీకి చిచ్చి పోదాంపా. ఆయన మంచి చెప్తే వినేవాడు మనిషి ఎందుకు అవుతాడు? నా బుద్ధి తక్కువ కాకపోతే. ఏమైందిరా? నవీన్ గాడు ఉన్నాడు కదా, వాడు పార్క్ లో చూసాడంట. అరవింద్ గాడు వాడంతా వాడే మాట్లాడేసుకుంటున్నాడంట. వాడి పిచ్చి ఒకటే తక్కువ, నువ్వు నది కూడా వచ్చిందా? ఒరే మీరు అనుకునేట్టు దయ్యమేం కాదురా, ఇది సచ్ ఎ బ్యూటిఫుల్ సోల్ రా. హాయ్ చెప్తున్నాడు, ఒకసారి హాయ్ చెప్పండి రా మీరు. అలా చూస్తున్నారు? నీ బ్రెయిన్ మాల్ ఫంక్షన్ అంతా బాగానే ఉంది కదా? అది ఓకే, బానే ఉంది. ఏమైంది? నీకేమైనా పిచ్చారా? మనుషులతోనే మాట్లాడుకోవట్లా, నువ్వు ఏమన్నా బ్యాగ్ తోనే మాట్లాడుతున్నావు. ఒరే 2 రోజుల నుంచి అదేరా చెప్తున్నాను, నన్ను మాట్లాడుతుందిరా. నిజం రా, నమ్మండిరా నన్ను ఈసారికి. కావాలంటే నేను నీకు ప్రూవ్ చేస్తాను. ఎట్రా? సరే ఒక పని చేయి, ఆ బ్యాగ్ అటు తీసుకెళ్ళండి. అటు తీసుకెళ్ళి మీరు ఏదో ఒక యాక్షన్ చేయండి. ఆ బ్యాగ్తో నేను మాట్లాడి నేను చెప్తాను. సరే. అరే ఏం చేయబోతున్నారా? ఉరి 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 డాన్స్ అంటారా దీన్ని? వామ్మో దేవుడా! అరే ప్లీజ్ రా ఆపండి. ఒరే అరే 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 ఉరి ఊతు ఉరి ఏంట్రా ఇది? అయ్యో అమ్మా! అరే చిచి ముఖం ఇచ్చేది పక్కలే ఇచ్చారుంటే చచ్చేటోనిరా. చెప్పా. రే ఏం చేశారు లోపల? చెప్పను బ్రదర్. రే రివెంజ్ తీసుకునే టైం ఇది కాదు, చెప్పు. రావట్లేదా? రే చెప్పరా, రివెంజ్ తీసుకునే టైం కాదురా, ప్లీజ్ రా. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే. ఈరోజు నాడు ఎర్రా మొన్నేంట్రా కాత్యాని బ్యాగ్ నాకు పడిందని కూల్ వాటర్ చల్లి మీద మిదిపోయిన రిజర్వ్ కదరా. నేను చెప్పాను దుబాయ్. రే పిచ్చోళ్ళు అనుకుంటున్నావు, చెప్పరా. నో మనం దయ్యాలన్నా భయపడ్డాం, మనం సేఫ్. పాపం ఫీల్ అయినట్టున్నాడు. ఏంటుడు ఇంత అవసరంగా తీసుకొని పోతున్నాడు? అబ్బా, అంత కోపం ఏంట్రా నీకు? అందరా మరి పిచ్చోళ్ళు అనుకుంటున్నారు అందరూ. అది కరెక్టే, రివెంజ్ ఇది రివెంజ్, బట్ సారీ. ఎవరికి కావాలి నీ సారీ? అక్కర్లా నాకేమి. చెప్పాల్సినప్పుడు చెప్పవు కానీ ఇప్పుడు చూడు సారీ అంట. వై యువర్ ఫేస్ లైక్ దట్? నువ్వు కోప్పడకు, ఒక విషయం సీరియస్గా చెప్పాలి. ఏంటి? అంటే అది మహా అయితే నా వాయిస్ నీకు ఫ్యూ మినిట్స్ మాత్రం వినగలవురా నువ్వు. అవునా? ఎందుకు, ఏమైంది? ఎందుకంటే నాకు తెలీదు, అదొక దైవ రహస్యం లాగా అనుకుంటా. అరే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావేంట్రా? ఇచ్చి ఎమోషనా బొక్క, ఉన్న టెన్షన్ చాలక నువ్వు అక్కడివి నాకు. వెళ్ళిపోరా బాబు, ప్రశాంతంగా ఉంటా. ఇందుకేనమ్మా ఇంగ్లీష్ వాళ్ళు డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నారు. ఈడి ముఖం చూసి మోసపోయి అని చూడు. చిచ్చే ఎన్నో కోపంలో ఏదేదో అన్నాను, ఇంకోసారి అన్నా సారీ. ఏంటి వీడేం మాట్లాడట్లేదు? అయినా వీడెందుకు నా ఒక్కడితోనే మాట్లాడుతున్నాడు? హలో, అరే నా బాక్స్ కనిపించట్లేదు కదరా, తెలుసు కదరా. అరే రే కొంచెం అతకరా ప్లీజ్ రా. ఏంద్రా నువ్వు రోజు ఓ రోజు పార్ట్స్, ఓ రోజు బడ్స్ పోయి అంటావు, ఓ రోజు బ్యాగ్ పోయిందంటావు. అరే ప్లీజ్ రా, నేను ఇప్పుడు 2 days నుంచి సినిమా చూడాలనుకుంటున్నారా. అరే రే ఒక్కసారికి అతకరా ప్లీజ్ రా. రే నేను ఎతకలేదురా, నువ్వు ఎన్నిసార్లు ప్లీజ్ అన్నా, ఎన్నిసార్లు ఎదిగి పెట్టానరా? లేదు 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 పో. రే ప్లీజ్. హలో హలో రే రే. దేవుడా ఏం దేవుడా ఈ టార్చర్ మాకు. రోజు వస్తాడు కాలేజీ నుంచి, బ్యాగ్ ఎక్కడ ఎగిరేస్తాడు. వీడి వస్తువులు మేడం వీడికి అసలు జాగ్రత్త ఉండదు. ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నా. మినిమం 2-3 రోజులు వీడికి జాగ్రత్త వచ్చేలా చేయతండి. ఏంట్రా సైలెంట్గా ఉన్నావు?
ఓకే నిన్నటితో లాస్ట్ కదా. ఒరే బుర్ర తక్కదవా, ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతావేంట్రా? టైం కరెక్ట్గా సెట్ చేసుకోరా ఎర్రి పప్ప. ఈ చిత్రం వస్తువుల మీద జాగ్రత్త లేని మనుషులకు అంకితం. అంటే ఈ చిత్రం మన అందరికీ అంకితం. అలా అంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే